మందు రేట్లు ఎప్పటి నుండి పెంచేశారమ్మా? జగన్ గారు వచ్చాకే ఆ నాటు సారాలు కల్తీ సారాలు అలాగా 50 మంది తాళ్ళు తెగిపోయినాయండి. కల్తీ సారా తాగి చచ్చిపోలేదు, అనారోగ్యంతో చచ్చిపోయాడని చెప్పమన్నారంటండి. వీళ్ళొస్తామని తీసుకెళ్ళారు మా చిన్న పాపని. తీసుకుని మా లేడీస్ని తీసుకుని వెళ్ళండి, వేలూరు గట్ట తీసుకుని వెళ్ళండి. వాళ్ళని బిర్యానీ గట్ట పెట్టి మామూలుగా మీరు ఎలా చెప్పాలి, మీరు ఎలా చెప్తే డబ్బులు ఇస్తాం మేము 5 అని చెప్పని చాలా ఇది చేశారండి. అసలు మాకు బ్రాందీలు ఉన్నప్పుడైతే అసలు ఎప్పుడు కూడా చిన్న నుంచి ఇదోళ్ళు కాదండి. ఇంకా ఈ తక్కువ రేటుకి వస్తుంది, 10 రూపాయలు 15 రూపాయలకి వస్తుందని బ్రాందీ కొనుక్కోలేక సారా తాగేవాళ్ళండి. సారా తాగి చనిపోలేదు, సహజ మరణం అని చెప్పమన్నారు. సారా తక్కువ రేటుకి వస్తుందని సారా తాగడానికి 500 జీతం వచ్చేది. ముగ్గురిని పోషించుకోవాలా, మామూలుగా ఇంటికి తెచ్చుకొని తాగేసేసి మామూలుగా పనిలోకి వెళ్ళిపోయాడండి. మందు ఉంటది కదమ్మా? ముందు ఉంటారు అవి ఎక్కువ రేట్లని బ్రాందీలు రేట్లు పెంచేశారండి. ఈ సారా తక్కువ వస్తుందని సారా తాగేవాళ్ళు అండి. ఈయన కూడా తాగేవాడు. ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఉండేవాడు కదా. ఆ రోజునే తాగి వచ్చి గుండెలు పట్టుకొని పీకేసి డొల్లాడిపోయి 2 వాంతులు అయినాయండి. జిగురుగా కళ్ళు కనపడలేదండి. మంచినీళ్ళు ఎత్తుంటే తడుముకున్నాడండి. తడుముకుంటే ఏంటి అలా తడుముకుంటున్నాను ముఖం ఇంకా చూశాను. ఏడ్చాడు, కంగారు పడుకో అని గుండెలు పట్టుకొని కిందకి పైకి రుద్దుకున్నాడండి. జెండు రాశానండి. ఇంకా ఎక్కువైపోయిందండి. ఇంకా పిల్లలు ఏడవా నేను ఏడవండి. వచ్చి బయట కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీ వేయమంటే కుర్చీ వేసానండి. కూర్చున్నాడు, అలా పడిపోయాడండి. పడిపోవడంతో గుడ్లు వెళ్ళొచ్చేసి మాటలేని మనిషిని తీసుకెళ్ళి మంచం పడికేస్తే పేడం పోయిందండి. ఇంకా ఆర్ఎంపీ డాక్టర్లు కేకేస్తే లేదమ్మా తలకు పట్టేసింది, కళ్ళకు పట్టేసిందమ్మా, లాభలేదు హాస్పిటల్కి అని అన్నాడు. ఏంటి అండి ఇప్పుడు ఇంట్లో ఆయన చచ్చిపోయాడని ఇంకా బయట కురుకొచ్చేస్తే అది మడుచుకొని కింద పడిపోయానండి. కింద పడిపోతే నరం చిట్లిందండి. ఎటు వెళ్ళలేకపోతున్నా. ఇదివరకు నేను కూడా ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్నండి. ఇక ఆయన వెళ్ళిపోయిన కాడ నుంచి 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు. ఎటు చాలతలేదండి పిల్లలకి నాకు. ఇప్పుడు మాకు పోషణ కర్త లేదు, ఏమీ లేదండి. మందు రేట్లు పెంచకుండా ఉంటే పరిస్థితి వచ్చేది కదా మీకు? అసలు మాకు బ్రాందీలు ఉన్నప్పుడైతే అసలు ఎప్పుడు కూడా చిన్న నుంచి ఇదోళ్ళు కాదండి. ఇంకా ఈ తక్కువ రేటుకి వస్తుంది, 10 రూపాయలు 15 రూపాయలకి వస్తుందని బ్రాందీ కొనుక్కోలేక సారా తాగేవాళ్ళండి. అంటే మందు రేట్లు ఎప్పటి నుండి పెంచేశారమ్మా? జగన్ గారు గెలిచిన కాడ నుంచి అండి. జగన్ గారు వచ్చాకే ఆ నాటు సారాలు కల్తీ సారాలు అలాగా 50 మంది తాళ్ళు తెగిపోయినాయండి. 4 రోజుల్లో 5 రోజుల్లో 50 మంది చచ్చిపోయారండి. మా ఈదిలోనే 5 ఇంతో మా పక్కనే ఇది ఒక ఇల్లు అండి. దీని అవతలోకి ఇల్లు, ఇది అవతల సాయిబులు, ఆ రోడ్డు అవతల ఒకళ్ళు కామెంట్లు అతను, ఈ రోడ్డు పక్కన ఒక సాయిబులు అబ్బాయి. ఎక్కడోళ్ళు అక్కడేనండి. ఆ రోజు నేను వచ్చి బయటకు వచ్చి చెప్తానని ఇక్కడ ఎస్ఐ గారిని కూర్చోబెట్టారు మా ఇంటికాడ. నేను ఎలిచో వచ్చినప్పుడు చెప్పానండి. అది అనకమ్మా అన్నాడు. అదేంటండి నేను చచ్చిపోయిన మా ఆయన మీద అబద్ధం ఆడతానా? అది కలిసిన సారా, అది నాటు సారా పెబ్లిగా నేను చెప్పాను అని బయటకు వచ్చి చెప్తానేమని ఇక్కడ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ ఉంచాడు మా గుమ్మలో. ఇక అప్పటి నుంచి కూడా అసలు ఎప్పుడు కూడా అండి ప్రాణం బాగోలేదనివాడు కాదు. 45 రోజులు మాలేసుకున్నాడు అండి. మేము వచ్చి 30 సంవత్సరాలు అండి. ఎప్పుడు కూడా మరి బ్యాందీ తగినప్పుడు బాగానే ఉండోడండి. మరి ఇగో సారా వచ్చాక సారా తాగటంలో ఆ కళ్ళు మొత్తం తెల్లగుడ్లు బయటకు వచ్చేసి గుండెల్లో నొప్పి వచ్చి జిగురు పడిపోయిందండి. వాంతులు అయిపోయాక గుండెల్లో నొప్పి అని బాధేసుకున్నాడు. చిన్న మడిసే పెద్ద మడిసి అండి, ఫుల్ అండి మడిసి అండి. అసలు పొద్దున వెళ్ళిపోతే సాయంత్రం వచ్చేసి నాకు నీళ్ళు కాగపెట్టాడు. పిల్లలకి అంత ఇదిగా ఉండోళ్ళం అండి. అలాంటి మడిసి మాయమైపోయాడు అంటే ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. అలా ఏడుతమే కానీ మళ్ళీ ఒక్కసారి వచ్చారు ఆ జగన్ లేపున, మళ్ళీ రాలేదు. రోడ్డు లేదని ఈయన అడిగితే మా ఇల్లు అందరి ఇల్లు బాగానే పోసారు. ఇక్కడ ఎంత ఎత్తు పోసారు, ఆ రోడ్డు మీద నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. అలా చేశాడండి. ఇది కొంచెం మెరకేయించుకున్నాం మొన్న ఫైనాన్స్లో తీసుకుని పిల్లవాళ్ళు అలా చేశారండి మమ్మల్ని. మద్యపానం నిషేధం చేస్తామని చెప్పారు కదమ్మా? అప్పుడు అన్నారు ఇస్తులు విడిగా అమ్మేసేవాళ్ళు అండి. ఎక్కడ పడితే అక్కడ సారాలు, ఎక్కడ పడితే అక్కడ కల్తీ బ్యాందీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. అంటే జగన్ వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందమ్మా? అంతకుముందు కూడా లేదండి. అంతకుముందు బ్యాందీలు అమ్మోళ్ళు
తక్కువ రేట్లో వాళ్ళు కొనుక్కొని తాగేసేవాళ్ళు, సారా జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ 10 రూపాయలు 15 రూపాయలు అన్నప్పటికి జగం ఇక ఎగబడి తాగేసేవాళ్ళు అండి. అదొక అయినా వాసన వచ్చేదండి. ఈ ఇంటి వాసన వస్తుందంటే ఏం లేదు లేవేనా అనేవాడు. అలా చేశారండి, మమ్మల్ని ముంచేశారండి. మా తాళ్ళు తెగినప్పుడు వాళ్ళ తాళ్ళు ఎప్పుడు తెగిపోతాయోనండి. ఏదో వస్తుందని కాదండి చదువు, అంత బాధ ఇప్పుడు అడుతూనే ఉంటానండి. నేను సైకిల్ వేసుకొచ్చినట్టు నీళ్ళు కాబట్టినట్టు ఎన్ని ఉండేయండి. ఇలా నాశనం చేసేసి వాళ్ళ కడుపు కాల అడిగి వెళ్ళిపోకుండా ఉండ, మాకు ఈ తప్పు లేకుండా ఉండండి. మీరు ఓటేశారమ్మా ఆయనకి అప్పుడు? అప్పుడు అందరం వేసామండి. అందరూ చేయబట్టే వచ్చాడు పైకి వచ్చాడు. మమ్మల్ని తాళ్ళు అందరూ తీసుకెళ్ళిపోయాడు. అసెంబ్లీలో చూపించారండి వార్తల్లో 50 తాళ్ళు ఉన్నాయి, చేత్తో పట్టుకున్నారు మంగళసూత్రాలు. అలాంటి వాళ్ళని 25 మందిని 25 మందినే చేశారు. అంటే అప్పుడు 28 మంది ఎంతమంది చనిపోయారు అన్నారు కదమ్మా? అక్కడ 55 మంది అండి. అక్కడ లెక్కేసుకున్నారు రోడ్డు మీద. 3 రోజుల్లో 55 మంది చచ్చిపోయారంటే అసలు ఎంకవరకు రాలేదు ఎవరో కూడా. ఎవరు పట్టించుకోలేదు, గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోలేదు, ఎవరో పట్టించుకోలేదు. అలా చేశారండి. మాకేదన్నా న్యాయం చేస్తారేమో అని. బండారు వీరబాబు అండి మా పేరు. మా అమ్మగారి పేరు లక్ష్మి అండి. మా తమ్ముడు ఉన్నాడు అమాయకుడు అంజి. మా నాన్నగారు సారాలో చనిపోయారు. ఇలాగా మా నాన్న తాపని చేసేవారండి. తాపని చేస్తూ మామూలుగా మందు రేట్లు పెంచడం వల్ల మామూలుగా ఇలాగా సగం మామూలుగా 500 వస్తాయి, 500, 600 వస్తాయి ఇది చేసేవారండి. సారా తాగడం వల్ల అండి చనిపోయారండి. మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ప్రభుత్వం ఆదుకోలేదని ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ అబద్ధం కూడా చెప్పన్నారండి. డబ్బులు ఇస్తామన్నారు, సారా వల్ల చనిపోలేదు, మందు వల్ల డబ్బులు ఇస్తాము అని చెప్పమన్నారండి. అంటే అబద్ధం చెప్తే డబ్బులు ఇస్తామన్నారా? ఎవరన్నారు? జగన్ ప్రభుత్వంలో అన్నారండి. తీసుకుని మా లేడీస్ని తీసుకుని వెళ్ళండి, వేలూరు గట్ట తీసుకుని వెళ్ళండి, వాళ్ళని బిర్యానీ గట్ట పెట్టి మామూలుగా మీరు ఎలా చెప్పాలి, మీరు ఎలా చెప్తే డబ్బులు ఇస్తాం మేము 5 అని చెప్పని చాలా ఇది చేశారండి. ఆ ప్రభుత్వంలో మాకేం డబ్బులు రాలేదండి. అంటే ఎంతమంది ఇలా చనిపోయారు? ఒక 27 మంది 28 మంది చనిపోయారండి జంగారెడ్డి. వరుసగా చనిపోతూ ఉండేవారండి. వీళ్ళంతా కల్తీ మద్యం వల్ల చనిపోయారా? అది కల్తీ సారా వల్ల? కల్తీ జరిగిందండి. కల్తీ జరుగుతున్న వల్లనే వరుసగా 27 మంది 28 మంది చనిపోయారండి. అలాగా అంటే వీళ్ళంతా అప్పుడు మందు తక్కువ రేటు దొరుకుంటే మందు తాగే వల్ల, లేకపోతే ఎప్పుడు నిండో సారా అలవాటు పడ్డారా? మందు తక్కువ అమ్మితే కనుక సారా తాగపోదారండి. మామూలుగా మందు ఎక్కువ రేట్లు అమ్మటం వల్ల సారా తాగేవారండి. అమ్మ అసలు ఎలా జరిగింది అసలు? ఈయన సారా తాగి చనిపోయారు సార్. నాటు సారా తాగే చనిపోయారు. ఏం చేస్తుండేవారు ఆయన? కార్ డ్రైవర్ అండి. ఎవరు పిలిచినా ఆఫ్టింగ్ డ్రైవరు. కార్కి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రింక్ వేసి పడుకునేవారండి. ఆ రోజు కూడా సారా తాగారు. నైట్ 7:30, 8 ఆ టైంలో మజ్జిగది తాగి పడుకున్నారండి. పడుకున్న మనిషి పడుకున్నట్టే చనిపోయారు. ఒళ్ళు మొత్తం బ్లాక్ వచ్చేసి బిగుసిపోయాడండి మనిషి. అంటే ఇంత ముందు నుండి ఉందమ్మా ఆయనకు సారా అలవాటు? ఫస్ట్లో మందు తాగేవారు సార్. మందు రేట్లు పెరిగినాయి కాబట్టి సారా తాగుతున్నారండి. అంటే ముందు నుండి ఆయనకు మద్యం అలవాటు ఉంది, అయితే మందు రేట్లు పెరిగాయని చెప్పేసి అయితే సారా తాగారు ఆయన? అవును సార్, మందు రేట్లు పెరిగినాయి కాబట్టి సారా తాగడం మొదలు పెట్టారు. ఎవరెవరు ఉంటారమ్మా మీ ఇంట్లో మరి? నేను, మా ఆయన గారు, 2 పిల్లలండి. 2 ఆడపిల్లలు సార్. ఇప్పుడు ఆయన సంపాదించుకొని వచ్చేవారు. ఆయన మీద 3 ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు తీసుకొచ్చిన ఆయనే కుటుంబం భారం అవుతుంది కదా సార్. అదే అక్కడ ప్రభుత్వం ఏమైనా ఆదుకుందమ్మా? లేదు సార్, అప్పుడు ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదు. ఏం చెప్పారు అప్పుడు వాళ్ళు? మరి వాళ్ళ ఇంటికి వచ్చి కలెక్టర్ గారు పిలుస్తున్నారు, ఏవో చెక్కులు ఇస్తున్నారంటానన్నారు. మా మేనల్లుడును మా మరిది గారు వెళ్ళారు. నేను ఇంటికాడే ఉన్నానండి. తెల్లారే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. మాకు 1,00,000 రూపాయలు ఇచ్చారండి ఆయన. ప్రభుత్వం ఏం ఆదుకోలేదు సార్. అంటే అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆదుకోలేదమ్మా? ఆదుకోలేదు సార్. చంద్రబాబు గారు వచ్చి ఆయన ప్రతిపక్షంలో ఉన్న 1,00,000 రూపాయలు ఇచ్చారు. 1,00,000 రూపాయలు ఇచ్చారండి. తర్వాత పీతల సుజాత గారు వచ్చి 10,000 ఇచ్చారు స్టార్టింగ్. తర్వాత నాగేంద్రలో కృష్ణ మనోహర్ గారును నాగబాబు గారు వచ్చి 10,000 ఇచ్చారండి. తర్వాత బీజేపీ ప్రభుత్వం 10,000 ఇచ్చారు సార్. అంటే వైసీపీ వాళ్ళు అసలు ఏమవ్వలేదా? ఏమీ ఇవ్వలేదు సార్. అంటే మీ కుటుంబానికి భరోసా కానీ ఇంకేమైనా కల్పిస్తామని? ఏమీ ఇవ్వలేదు సార్. సారా తాగి చనిపోలేదు, సహజ మరణం అని చెప్పమన్నారు. అదేంటి సారా తాగి చనిపోతే సహజ మరణం అని చెప్పమన్నాం ఏంటమ్మా? ఏంటి అసలు? తెలియదు సార్, ఆయన చెప్పమన్నారు. కానీ సారా తాగి చనిపోయినప్పుడు అది తాగి చనిపోయారని చెప్తాం, కానీ పోనీ ఒక మనిషి చనిపోయాడు అంటే కారణం లేదు. ఒకేసారి అంతమంది చనిపోయారంటే సారా తాగడం వల్లే కదా సార్. ఎంతమంది చనిపోయి ఉంటారమ్మా అప్పుడు సుమారు? తెలియదు సార్, మేము ఇంట్లో నుంచి బయటకు చెప్తుంటారు కదమ్మా మీ సార్. 28 మందో ఎంతమంది అని అన్నారు సార్. ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళనమ్మా? జంగారెడ్డిగూడెం వాళ్ళని? తెలియదు సార్. ఇక్కడ లొకాలిటీలో కూడా చాలా మంది చనిపోయారు. తెలీదు అంతే. అంటే అప్పుడు వచ్చేసి సహజ మరణం అని చెప్పమన్నారు వైసీపీ వాళ్ళు? అవును సార్. అంటే ఎవరో తెలీదు, ఇంటికి వచ్చారు, సహజ మరణం అని చెప్పండి, మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాము పంపించిందంటే, యాక్చువల్లీ మా అన్నయ్య గారు వెళ్ళాలి, అన్నయ్య వెళ్ళలేదు. మా మేనల్లుండి మా మరిది గారిని పంపించామండి ఏలూరు కలెక్టరేట్ దగ్గరికి.
అంటే ఒకవేళ మందు రేట్లు పెంచకుండా ఉండుంటే ఈరోజు మీ ఆయన మీతోనే ఉండేవారు అంటారా? అవును సార్, అది మాత్రం వాస్తవం. మందు రేట్లు పెరగబట్టే కదా సార్ నాటు సారా తాగింది, లేకపోతే మందే తాగుతారు కదా. ఇప్పుడు ఎలా పోషిస్తున్నారు ఇంట్లో, మీరు బాధ్యత ఎట్లా మరి మీకు? నేను షాప్కి వెళ్తున్నాను సార్, షాప్కి వెళ్ళి వచ్చిన డబ్బులతోనే పిల్లల్ని చదివించుకుంటాను, ఇంట్లో తింటున్నాను. అద్దెల్లే రెంట్కి అద్దె కట్టుకుంటా చేసుకుంటున్నాను సార్. ఇద్దరు ఆడపిల్లలమ్మా? ఇద్దరు ఆడపిల్లలే సార్. ఏం చదువుతున్నారమ్మా? పెద్ద అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది సార్, చిన్న అమ్మాయి ఎంపీహెచ్డబ్ల్యూ చేస్తుంది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఎంపీహెచ్డబ్ల్యూ చేస్తుందండి. ఆయన నుండి అంతా బాగుండేదమ్మా మీరు? ఇంటి యజమాని ఉంటే హ్యాపీగానే ఉంటాం కదా సార్, నేను బయటకు వెళ్ళే పని ఉండదు కదా. ఇప్పుడు ఆయన చనిపోయే బట్టే కదా నేను బయటకు వెళ్తున్నాను. అంటే ఏ ఇబ్బందులు వస్తున్నాయి ఆయన లేకపోవడం వల్ల మీకు? ఆయన ఉన్నట్టంటే ఇంట్లో హ్యాపీగా ఉంటాం కదా సార్, అన్నీ తీసుకొస్తారు. ఇప్పుడు ఏదొచ్చినా కొంచెం జీవితంలోనే కదా, జీతంలోనే కదా సార్ పెట్టుకోవాలి. ఎంత ఉంటుందమ్మా ఆయన వయసు చనిపోయే సమయం? 44 లోపే సార్, ఖచ్చితంగా చెప్పండి 42, 40 అలా ఉంటుంది సార్. చిన్న వయసులోనే ఆ వయసులోనే చనిపోయారు సార్. అమ్మ మీ పేరమ్మా? దేవరశెట్టి దుర్గండి. ఎలా చనిపోయారమ్మా చక్రపాణి గారు, అసలు ఏం జరిగింది? ఆ రోజు వంటకి వెళ్ళారండి, వంటకి వెళ్ళి వచ్చి సారా తాగారండి. సారా తాగి మామూలుగాను కల్తీ సారా తాగారంటండి. ఆ రోజు తెల్లారగా టీంతో పనికి వెళ్ళి అబ్బాయి కూడా ఆ రోజు పనికి వెళ్ళనని చెప్పి సారా తాగాడంటే తెల్లారగట్ట చచ్చిపోయాడంట. సీను చచ్చిపోయాడు, అమ్మ సీను చచ్చిపోయాడు అని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సర్లే అని చెప్పి అన్నాను. అన్నాక ఇలాగా మామూలుగా ఈయన వంటకి వెళ్ళి వస్తా, నాకు వంట చేసి ఉంచమ్మా, నేను వచ్చేస్తున్నాను, 1 గంటన్నరకు వచ్చేస్తానని చెప్పారండి. చెప్తే సర్లే అని అన్నం వండానండి. అన్నం వండాక అన్నం వద్దు నాకు జావకాయమన్నారండి. జేవీ సెంటర్లో పడిపోయారని మా బాబుకి ఎవరో ఫోన్ చేసి మీ డాడీ పడిపోయేట సెంటర్లోను సారా తాగి అని చెప్పారంటండి. మా అబ్బాయి అక్కడ సొరపేటలో ఉన్నాడంటండి. ఒరే ఇంటికి తీసుకెళ్ళండి అమ్మ ఉంటుంది అని చెప్పారంటండి. చెప్తే ఇద్దరు కలిపి ఆటో మీద తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెడితే కూర్చోలేకపోయాడండి, పడిపోయాడు. పడిపోతే ఏమైందయ్యా అంటే నాకు కళ్ళు కనపడతలేదమ్మా, నాకు బాత్రూమ్కి వస్తుంది, 20 నెలలు అయిపోతున్నాయి, వాంతులు అవుతున్నాయి అని చెప్పారండి. సర్లే ఎందుకు అవుతుంది, ఏం చేసావు, హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే వెళ్దాం అన్నారండి. ఇలాగ నేను ఫోన్ చేసి ఏడ్చేస్తున్నానండి, మాట్లాడతలేదండి అసలు. ఆ 2 మాటలు మాట్లాడితే మరి అన్నం పెట్టనంటే తలకాయ ఊపారండి. ఈ కళ్ళు చూస్తే నల్లగుడ్డు అసలు లేదండి, తెల్లగుడ్డు తెల్లగా తెరేసేసినట్టు వచ్చేసినాయి. వచ్చేస్తే ఏడ్చేస్తున్నానండి. స్కూల్ పిల్లలు వస్తున్నారండి, 3:15 అలాగ అవుతుంది. ఇక అలాగ అవుతుంటే సర్లే అని మాట్లాడి అండి మరి ఏంటి అసలు అని అంటే ఏం మాట్లాడతలే, మెడ ఈ చెయ్యి ఇక్కడికి పట్టుకుని లాగి గుండెల మీద పొడికేసుకుని ఏడ్చేస్తున్నారండి. ఏడ్చేస్తుంటే నేను కూడా మా అల్లుడి గారికి ఫోన్ చేశానండి, మా చిన్న అల్లుడి గారికి, ఊళ్ళో ఉంటారని. ఫోన్ చేస్తే మా చిన్న అల్లుడి గారు మా తమ్ముడు గారికి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే మా తమ్ముడు వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేశాడండి. మా తమ్ముడు వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చిందండి. వచ్చి చూసారండి. చూసాక ఇన్ని దాకపోయినా అన్న పొయ్యమ్మ అన్నారు. పోసాక తాగాక ఇంకా మాట్లేదండి. ఇవి ఇలా పట్టుకుని లాక్కుని గుండెల మీదకే పడి ఏడ్చేస్తున్నారండి, గుండెల మీదకి లాక్కుని. నేను కూడా ఏడ్చేస్తున్నా. స్కూల్ పిల్లలు వెళ్తా మామగారు ఎందుకు ఏడ్చేస్తున్నారు అంటే తాతయ్య గారు మాట్లాడతలేదని చెప్పానండి పిల్లలకి. చెప్పాక ఈదులు అందరూ చాలామంది వచ్చేసారండి. వచ్చేసాక ఇంకా చచ్చిపోయారని ఏడుతున్నామండి. ఏడుతుంటే అందరూ చాలామంది ఎమ్మెల్యే గారు, కౌన్సిలర్ గారు వీళ్ళందరూ చాలామంది వచ్చారండి, చైర్మన్ గారు అందరూ వచ్చి చూసి వెళ్తానే ఉన్నారండి. 4-5 రోజులు తిరుగుతూనే ఉన్నారండి. అంటే అమ్మా ఆయనకి సారా ముందు నుండి అలవాటు ఉందా లేకపోతే ఏంటమ్మా? ముందు నుంచి అలవాటు అంటే సీసా తెచ్చుకుని తాగేవారండి. సీసాల రేట్లు పెరిగిపోయినాయని మామూలుగా సారా అంటే మందమ్మా? బ్యాంతీ సీసాలు తెచ్చుకుని తాగేవారండి. చిన్న చిన్న సీసాలు ఉండే అవి తెచ్చుకుని తాగేవారండి. అవి రేట్లు పెరిగిపోయినాయని చెప్పి డబ్బులు ఉండలేదని ఆ సారా తెచ్చుకుని తాగేవారండి. ఆ సారా తెచ్చుకుని తాగుతాను ఇది అయిపోయిందండి అసలు. రేట్లు పెరిగి ఉండకపోతే పెరిగిన వల్లనేనండి, లేదంటే మందు అది తాగేవారండి. రేట్లు పెరగటం వల్లే ఆ సారా తెచ్చుకుని తాగేవారండి, లేదంటే అసలు మామూలుగా తాగేవారు కాదండి. సారా అయినా సీసాలు తెచ్చుకుని తాగేవారు. ఆ సీసాల రేట్లు పెరగటం వల్లే మందు తెచ్చుకుని తాగేవారండి. మందు పెంచకపోయి ఉంటుంటే మందు తాగి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ పరిస్థితి వచ్చేది కదండి. మా పిల్లలండి అందరూ ఆడపిల్లలేనండి నా ప్రాణానికి. అందరు పిల్లల్ని చూసుకోవటం మాకు ఆయనే ఆధారం అండి, ఇంకేమీ లేవండి, మాకు ఏది ఆధారం లేదండి. ఆయనే తెచ్చి నాకు 3 పిల్లలండి, 2 పాపలు బాబండి. ప్రభుత్వం ఏదైనా ఆదుకుందమ్మా? ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదండి. ఏలూరు తీసుకెళ్ళారండి. ఏలూరు తీసుకెళ్ళి 50,000 ఇస్తామని తీసుకెళ్ళారు. మా చిన్న పాపని తీసుకెళ్ళి ఏమీ ఇవ్వలేదండి. ఇవ్వకపోగా పిల్లని లోపల పెట్టి గడెట్టారంటండి.
మా పాప వచ్చి మీరు చెప్పండి అని, మీరు అబద్ధం చెప్పండి, అనారోగ్యంతో చచ్చిపోయాడని చెప్పండి, కల్తీ సారా తాగి చచ్చిపోయారని చెప్పొద్దు అన్నారంటండి. ఏంటమ్మా ఏమన్నారు? కల్తీ సారా తాగి చచ్చిపోలేదు, అనారోగ్యంతో చచ్చిపోయాడని చెప్పమన్నారంటండి. చెప్పమంటే మా పాప చెప్పనందంటండి. తర్వాత 3వ రోజు నన్ను కూడా అలాగే చెప్పమన్నారండి ఫోన్ చేసి. మిమ్మల్ని కూడా అబద్ధం చెప్పమన్నారు? కూడా చెప్పమన్నారండి. నేను చెప్పను అన్నానండి. నేను చెప్పను, అలా చచ్చిపోతే ఎలాగెందుకు చెప్తాను, నేను చెప్పను, పిల్ల ఎందుకు రాలేదు, పిల్ల ఏడ్చేస్తుందని చెప్పానండి. మా పాప మా మనవరాలు ఏడ్చేస్తుందండి. ఫోన్ చేసి అమ్మమ్మ 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 అమ్మేది అమ్మేది అని. అప్పుడు ఫోన్ చేసి అడిగానండి నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లోడిని పిన్ని పిన్ని అనేవాడు కాబట్టి, ఎరా చిన్న చెల్లిని ఇప్పుడు తీసుకెళ్ళేవురా, తెల్లారగట్ట తీసుకెళ్ళేవు, పిల్ల ఇప్పుడు రాలేదు, ఆరైపోతుంది, ఏడ్చేస్తుంది, ఇవాళ చిన్న కార్యం ఒకటే, బాబాయ్ చచ్చిపోయాడు కదా అని అడిగానండి. తర్వాత మళ్ళీ మా తమ్ముడికి కూడా ఫోన్ చేసి అడిగారంటండి పిన్నిని అలా చెప్పమని. అక్కడ 50,000 ఇస్తారు, తీసుకొచ్చుకుందరు కానీ రమ్మని తీసుకెళ్ళారండి. అందరిని తెల్లారగట్ట 5ంటికి కేకేసారండి, కార్ల మీద తీసుకెళ్ళారంటండి. చనిపోయి ఉంటారమ్మా ఆ సమయంలో? ఈ ప్రాంతంలో మట్టుకి నాకు తెలిసిండి 5గురేనండి. మరి తత్మా వాళ్ళు ఎక్కడెక్కడో నాకు తెలియదు కదండి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళనండి, అదిగో ఇంటి పెట్టినాలండి. ఆయన ఉండుంటే ఎలా ఉండేవారు అసలు మీరు? ఆయన ఉంటే బాగానే ఉండేవాళ్ళమండి. మరి ఆయన ఉన్నప్పుడు చాలా బాగుండేవాళ్ళమండి. మరి ఇప్పుడు ఏంటి మీ కుటుంబ పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు? ఇప్పుడు పరిస్థితి ఏముందండి, ఏదో ఒకటి చేసుకుని బతకాలి కండి. ఏ ఆధారం లేదండి మాకు, ఎవరో చూసేవాళ్ళు కూడా లేరు, పిల్లలకి ఆడపిల్లలు. ఆ రోజైనా బాబు గారు ఆ ₹1,00,000 ఇవ్వమట్టుకి ఆ దినాలు దెబ్బలు చేసి ఇంట్లో ఉండకూడదన్నా కూడా శాంతిలో చేయించుకొని ఇంట్లోనే ఉన్నానండి. నేనైతే బయటికి వెళ్ళలేదండి. ఎవరింటికి వెళ్ళినా నెల లోపల వచ్చేసింది, బయటకు వచ్చింది. పొద్దున్న లేసాము, ఆ మొఖం చూసాము, అది ఇది అంటారని నేను ఎటు వెళ్ళలేదండి. అలాగా అందరూ ఇచ్చిన డబ్బులు గుడి తరఫున 10,000 పంపారండి. వాళ్ళు ఇచ్చినవి 2,18,000 దాకా అయినాయండి. నేను సీటు ఏదో వేసి అవి పాడేసి అయ్యాయి దగ్గరగా. అప్పుడున్న ప్రభుత్వం మీకు ఏం సాయం చేయలేదు? మాకేం చేయలేదండి. అంటే చంద్రబాబు గారే మీకు ఇంకా బాబు గారే ఇచ్చారండి, సుజాత గారు ఇచ్చారండి 10,000. ఆ గుడి తరఫు నుంచి 10,000 పంపారండి. గురునాథం గారు 5,000 ఇచ్చారండి. అంతకుమించి ఇంకా మాకు ఏ సాయం లేదండి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కావచ్చు లేదంటే వైసీపీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు సాయం చేయలేదమ్మా? సాయం చేయలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళటం తప్పితే ఎవరో సాయం చేయలేదండి. ఆ దేవస్థానం తరఫున కాకర నరిబాబు గారు 10,000 ఇచ్చారండి. గురునాథం గారు 5,000 ఇచ్చారు. పీతల సుజాత గారు 10,000 ఇచ్చారు. బాబు గారు ₹1,00,000 ఇచ్చారండి. ఏదో 7 నెలలకు చన్నీళ్ళు తోడని అలాగా ఏదో ఇలా చేసుకున్నామండి. బాబు గారు ఇంటికి రాలేదండి, అక్కడికి తీసుకెళ్ళారండి. మాట్లాడారా మీతో? మాట్లాడారండి. మాట్లాడారు. ఇక ప్రభుత్వం తరఫు నుంచి మీకు జరిగిన నష్టానికి న్యాయం చేస్తామమ్మా, మీరేం బాధపడద్దు, నేనున్నాను మీకు, ఎప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటాం, వాళ్ళతో ఎంతో కొంత సాయం చేపిస్తాం, ₹1,00,000 ఇచ్చారు. మీకు ఏదో న్యాయం చేపిస్తాం, వాళ్ళు చేయకపోతే మేము చేస్తామని కూడా అన్నారు. వాళ్ళతో చేపిస్తాం అన్నారు వాళ్ళు, కానీ చేయలేదండి. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళటం తప్పితే వాళ్ళు అసలు ఏ సాయం చేయలేదండి. ఇప్పుడు ఎలా బతుకుతున్నారమ్మా? ఇప్పుడు అది ఏంటి మీకు జీవనాధారం ఏంటి అసలు మీరు బతకడానికి? జీవనాధారం ఏముందండి, పొద్దుటి పూట టిఫిన్ వేసుకుంటానండి. వేసుకుని అలాగే ఏదో ఒకటి చేసుకుని పోతానండి. ఏమన్నా తక్కువైతే పిల్లలు పంపుతుంటారండి. మా పెద్ద పాప కొద్దిగా ఏమన్నా పంపుద్దండి, బియ్యం మూట వేస్తుంది. ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటే అడుగుతానండి, లేదంటే అడగనండి. ఎందుకంటే మేము పెట్టాలి కానీ ఆడపిల్లల దగ్గర మేము తినకూడదు కదండి. అందరినీ బాగానే చూసుకుంటూ వచ్చాము, మరి ఏం చేస్తాను, పరిస్థితి బాగోని వల్ల మా పెద్ద పాప ఎప్పుడన్నా బియ్యం మూట వేస్తుందండి. గుర్తొస్తుంటారమ్మా మీకు? ఎందుకు రారండి, ప్రతిరోజు గుర్తొస్తారు, కళ్ళలోకి వస్తారు, కనపడతారు. ఏం చేస్తామండి, గుర్తొచ్చినా చేసేది ఏం లేదు కదండి. ఏం చేస్తాం, మా కర్మ అనుకుంటున్నాం, ఏం చేస్తామండి. పెరిగినపోతే ఈ పరిస్థితి వచ్చేది? పరిస్థితి రాదండి మాకు. ఆ మందు రేట్లు పెంచమట్టుకి ఇలా చేయమట్టుకి చేసిన పార్టీ తరపు నుంచి కూడా ఎవరో పట్టించుకోలేదండి. మమ్మల్ని వచ్చి మీడియా వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళని తీసుకొచ్చారు, వీళ్ళని తీసుకొచ్చారు, మాట్లాడారే కానీ ఇంత సాయం కానీ ఏమీ లేదు. మళ్ళీ మమ్మల్ని అబద్ధాలు ఆడమన్నారు. ఎందుకు ఆడతామండి అబద్ధం? ఇప్పుడు అబద్ధం ఆడి బతికితే మేము జంగారెడ్డి గురించి తక్కువ కొనుక్కుందామండి. మాకు అలా మోసాలు చేస్తాం రాదండి, చెప్తున్నాను కదా. ఏది అబద్ధం ఆడుతాను రాదు నాకు తెలుసున్నంత మట్టుకి నేను ఏది ఒకళ్ళు తిందాము చేద్దామని మేము ఎంతకే కష్టపడ్డామా, ఉంటే ఎవరికన్నా చూసామన్నదే కానీ నాకు రాదండి. అమ్మ మీ పేరమ్మా? నా పేరు వెంకటలక్ష్మి దుర్గ అండి. ఎవరెవరు ఉంటారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో మా బాబు, నేను, మా పాప ఉంటుంది. బాబు పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఎంత ఉంటాయి వయసు? బాబు 10th క్లాస్ చదివేవాడండి. మా ఆయన గారు చనిపోయిన తర్వాత చదువు మానిపించేసి చదివించుకునే స్తోమత లేక పనిలో పెట్టానండి. ఎలా చనిపోయారమ్మా ఆయన? ఆయన సారా తాగి చనిపోయారండి. ఆయన ఏం చేస్తుండేవారు? ఆయన హోటల్లో పనికి వెళ్ళేవాడండి, వంటలు చేసేవాడు. అతను హోటల్లో పనికి వెళ్తే 500 వచ్చేయండి, వంటకి వెళ్తే 1000, 1,500 అలా తెచ్చుకునేవారండి.
ఆయన సారా తాగి చనిపోయాడు. 2022లో చనిపోయారండి ఆయన. ఏంటి ఆయనకి సారా ముందు నుండి అలవాటు ఉందా, లేకపోతే ఆయనకి ఇదేదో ఆటలకి ఇట్లా రేట్లు పెరిగినాయి అంటండి. కొత్త కొత్త బ్రాండ్లు అవి వచ్చినాయి అంటండి. వాటికి రేట్లు పెంచేసారంట. ఇంట్లో డబ్బులు సరిపోకండి, పిల్లలకి అద్దెలే కట్టుకోలేక ఇంట్లో సరిపోక ఆయన ప్యాకెట్లు తెచ్చుకుని తాగేవాడు. ఎందుకు ఏంటని చెప్పాను 2-3 సార్లు నిలదీశాను కానండి. మనం ఏం చేయని పొద్దుగూకులు చేసి వస్తున్నాను కదా, మరి నేను అది తాగపోతే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదని చెప్పానని అన్నాడండి. 2-3 సార్లు దెబ్బలాడుకున్నామండి. అదేమో నేనేమో ముందు మానలేనని చెప్పాడండి. కానీ తాగాడు, కానీ ఎప్పుడు ఆయనకి ఏ ప్రాబ్లం లేదండి. బీపీ కానీ షుగర్ కానీ అసలు ఏమీ లేదండి. అతని వయసు 33 సంవత్సరాలండి చనిపోయేటప్పటికి. 33 ఏళ్ళేనండి. మా పరిస్థితి బాగోక చిన్న వయసులో చేస్తారండి మా అమ్మగారు వాళ్ళు. అటు ఆయనకు కూడా అంతేనండి. అంటే ఆయన మందు తాగేటప్పుడు బాగానే ఉండేవాడండి? ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయి? శుభ్రంగా తినేవాడండి, శుభ్రంగా ఉండేవాడు. మళ్ళీ తెల్లారులేసి పనికి వెళ్ళిపోయేవాడండి. అతనికి ఏమీ కూడానే దగ్గు కానీ అలాంటివి అసలు ఏమీ లేవండి. అతనికి చాలా బాగుండేవాడండి మనిషి. రేట్లు ఎప్పుడు పెరిగాయి అసలు? రేట్లు ఎప్పుడు పెరిగాయి అనేది నాకు తెలియదండి. మరి ఎవరి ప్రభుత్వంలో పెరిగాయి? జగన్ గారి ప్రభుత్వంలోని రేట్లు పెరిగినాయండి. అప్పటి నుంచి కూడా సారాకి అలవాటు పడ్డాడండి ఆయన. తక్కువ రేటుకి వస్తుందని చెప్పి 50 రూపాయలు అండి ప్యాకెట్. ఇది 200-300 ఎట్టు కొనుక్కునే బదులు ఇది 100 రూపాయలకు 2 ప్యాకెట్లు వస్తున్నాయి కదా అని చెప్పని తెచ్చుకుని తాగేవాడండి. వీటికి అలవాటు పడ్డాడండి. అంటే సారా ఎన్ని రోజుల నుంచి తాగేవాడు, ఎప్పుడు చనిపోయారమ్మా? ఇతనికైతే ముందు 7-8 సంవత్సరాల నుంచి అలవాటు ఉందండి సారా. మరి ఎప్పటి నుంచి అంటే ఈ రేట్లు పెరిగిన కాడి నుంచేనండి తాగడం. రేట్లు పెరిగిన కాడి నుంచి సారాకి అలవాటు పడింది. ఎక్కడ ఉంటుండగా చనిపోయాడు? డాక్టర్లండి ఆ రోజున పొద్దున మాటలు 10ంటికి బయటకు వెళ్ళిపోయాడండి. బాబుని స్కూల్ దగ్గర దింపమంటే నాకు ఖాళీ లేదు, పని ఉందని చెప్పని వెళ్ళిపోయాడండి. బాబు నడుచుకుంటే వెళ్ళిపోయాడండి. సరే అని చెప్పని బయట పని ఉందన్నాడు కదండి, నేనేం మాట్లాడలేదండి. ఆయన ఇంకా రావట్లేదని చెప్పని ఫోన్ చేశానండి. చేస్తే తాగి 2 ప్యాకెట్లు ఇంటికి తెచ్చుకున్నాడు. 1-2 తెచ్చుకుని బాత్రూంలో తాగి కిటికీలోంచి బయట పడేసాడండి. అది నేను చూశానండి. అలాగే బాత్రూమ్ వెనకమాల కూడా చాలా ప్యాకెట్లు కవర్లు ఉండేయండి. అప్పుడు గత మీడియాలో కూడా చూపించానండి నేను అందరికీ ఈ ప్యాకెట్లు. ఆ సారా అతనికి ఆ సారానేనండి, ఇంక వేరే అలవాటు లేదండి అతనికి, బయట అలవాటు ఇంకా అదొకటేనండి అతనికి. ఆ కడుపులో మంట వచ్చేస్తుంది, కళ్ళు కనిపించట్లేదు అనేసి అని చెప్పని వాంతులు విరేచనాలు అయినాయండి. 3:30 వరకు చూశానండి. విరేచనాలు అంటే మామూలుగా ముందు ఎక్కువై అలాగ అవుతుందేమో అనుకున్నానండి. ముందు ఎక్కువై అలాగ అవుతుందేమో అనుకుని మజ్జిగ చేసి ఇచ్చి ఆయనకి ట్యాబ్లెట్లు వేసాను. ఇంకా తగ్గట్లే, నాకు కళ్ళు కనిపించలేదు అన్నాడండి. నాకు భయం వేసేసింది. భయం వేసేసి 3:30-4 ఆ సమయంలో టైం చూడలేదండి. ఇంటి పక్కన ఆయన్ని మా పాపని ఇచ్చి బండి మీద హాస్పిటల్కి పంపించానండి. నేను వెనకమాల వెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్తే ఇంక హాస్పిటల్ తీసుకెళ్ళినోడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఊపిరాట్లా, నా కళ్ళు కనిపించలా, కడుపులో మంట వచ్చేస్తుందని పెద్ద పెద్ద అరుపులు అరిసేస్తున్నాడండి. అరుపులు అరిసేసరికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వెంటనే స్కానింగ్లని బ్లడ్ టెస్ట్లని అన్నీ చేయించుకొచ్చామండి. ఇంక కుదరదమ్మా ఏలూరు తీసుకెళ్ళిపోండి, అతనికి ముందు తాగున్నాడు కదా అతను అని అన్నాడు. పొద్దున్న తాగిందేనండి ఆయనకి. ఇంకా అదే ఇంకా అప్పటికప్పుడు తాగినట్టే ఉందంటండి ఆయనకి. ముందు తాగొచ్చాడు కదమ్మా అని అన్నాడు. పొద్దున్న తాగాడండి, ఇప్పుడైతే వెళ్ళలేదు, పొద్దున్న నుంచి ఆయన ప్రవర్తన ఇలాగే ఉందండి అని చెప్పని డాక్టర్ గారి దగ్గర ఏడ్చేస్తున్నానండి. కాళ్ళు పట్టుకుంటే ఏదో రకం చేయండి, ఏలూరు తీసుకెళ్ళిపోండి అమ్మా అన్నారు. ఏలూరు తీసుకెళ్ళిపోయామండి. ఏలూరు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. అక్కడ కూడా డాక్టర్లు అడిగారు. ఇలాగే చెప్పానండి, బాబు ఏదో రకంగా చేయండి, నా పిల్లలు చిన్నోళ్ళు అని చెప్పి 4 కాళ్ళు పట్టుకుని ఏడుతుంటే, ఏమ్మ తాగినప్పుడు ఏం చేసావమ్మా, నువ్వు మానిపించుకోవాలి కదా, వయసు కూడా చిన్నదే అంటున్నామని చెప్పని డాక్టర్లు కూడా నా మీద కేకలేసారండి. ట్రీట్మెంట్ చేస్తుండగా అక్కడికి వెళ్ళిన తర్వాత 1 గంటే ఉన్నారండి. ఏ మాట కూడా మాట్లాడలేదు. ట్రీట్మెంట్ చేస్తుండగానే చనిపోయాడండి. ఆ టైంలో కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదండి అసలు. ప్రభుత్వం గానీ ఏదైనా మీకు ఆర్థికంగా గానీ ఏమైనా భరోసా ఇచ్చిందా? అసలు ఎవరు కూడా ఏ రకంగా కూడా ఇంటికి కూడా పరామర్శించక కూడా ఎవరు రాలేదండి. ఆ టైంలో నేను బాబు గారు చంద్రబాబు గారు ఏంటండి మాకు వచ్చి 10,000 ఇదేంటండి 10,000 ఏమో మట్టి ఖర్చులకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 1,00,000 రూపాయలు ఏమో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇచ్చారండి. పదవిలోకి వచ్చిన తర్వాత నేను 24 లక్షలు ఇస్తానమ్మా, మీ కుటుంబానికి వచ్చిన భయం ఏమీ లేదు, మీకు ఉంటాకి ఇల్లు కూడా ఇస్తానని చెప్పని మాకు హామీ ఇచ్చారండి. ఆ ధైర్యంతో మేము ఇప్పుడు దాకా అలా ఉన్నామండి. మరి ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ 3 సంవత్సరాలకి మళ్ళీ కేసు తిరగదీశారు. మరి ఏదన్నా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. నేనే కాదండి, 27 మంది చనిపోయారండి. వాళ్ళ కుటుంబాలు కూడా ఇలాగే రోడ్డున పడినాయండి. తల్లులు అనగా, పిల్లలు అనగా, అక్కలు అనగా, చెల్లెలు వాళ్ళు కూడా సారా వల్లే అని చెప్పని అంటున్నారు. కానీ ఆ టైంలోని ఫుడ్ పాయిజన్ అని అదని ఇదని చెప్పని మా దగ్గర బియ్యం అని, ఉల్లిపాయలని, పప్పు అని, పచ్చిమిరకాయలని అన్నీ ట్రీట్మెంట్ చేయడానికి తీసుకెళ్ళారు. కానీ ఫుడ్ పాయిజన్ అయితే మేము కూడా చచ్చిపోతాం కదండి. మా పిల్లలు తిన్నారు, మేము తిన్నాము, మేము కూడా చచ్చిపోవాలి కదా, ఓన్లీ మగవాళ్ళే చనిపోతారా అని చెప్పని నేను నిలదీసి అడిగానండి.
మరి అర్ధరాత్రులు కూడా వచ్చి మా ఇంటికి వచ్చి బ్లాక్మెయిల్ చేసి బెదిరించారండి మమ్మల్ని. ఏమని బెదిరించారు, ఎందుకు బెదిరించారు? ఆ రోజున అదే చంద్రబాబు గారు పొద్దుట వస్తారనగా ఈ రోజు నైట్ అండి వచ్చి తలుపులు కొట్టి ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, మీ పైనుంచి సార్లు వస్తున్నారు, సార్లు వస్తున్నారు, మీకు బీమాలు రావాలన్నా పెన్షన్లు రావాలన్నా ఏది రావాలన్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఈ జగనన్న ప్రభుత్వమే కాబట్టి వాళ్ళు చెప్పింది మీరు వినాలని చెప్పని మాకు చెప్పారండి. కానీ నేను అలా రానండి, మా పిల్లోడు తలగొరువు పెట్టున్నాడు, నేను చూస్తే ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ టైంలో 12ంటికి అండి 11:30 12ంటికి ఆ సమయంలోనండి, ఈ టైంలో మేము రామండి అని చెప్పని దుర్గేష్ గారినికాను రాజపూల్ గారికి ఫోన్ చేసి చెప్తేనండి పాపం అప్పుడు వాళ్ళు వచ్చి ఇలాగ వెళ్ళకూడదమ్మా అని చెప్పి మాకు ధైర్యంగా నిలబడ్డారండి. లేకపోతే చాలా మందిని కూడా అలా తీసుకెళ్లారంటండి బ్లాక్మెయిల్ చేసి, మేమైతే వెళ్ళలేదండి. తీసుకెళ్ళి ఏం చెప్పమన్నారు మిమ్మల్ని? అక్కడ తీసుకెళ్ళి నేనైతే వెళ్ళలేదండి, వెళ్ళిన వాళ్ళు చెప్పడం అండి, మరి ఏం చెప్పారో ఏంటో నాకు తెలియదండి. వాళ్ళని ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పారంటండి. సారా వాళ్ళు చనిపోయారు అని చెప్పొద్దన్నారు. కల్తీ సారా వాళ్ళు చనిపోలేదు, వాళ్ళకి అనారోగ్యం బాగోక చనిపోయారని చెప్పమన్నట్టు చెప్పారంటండి. వాళ్ళు ఎన్నిలో చెప్పడమేనండి. మొత్తం 27 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయండి. వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఎలా బాధపడుతున్నానో వాళ్ళు కూడా అలాగే బాధపడుతున్నారండి. దీనన్నిటికీ కారణం సారానండి. కానీ ఆ సారాన్ని అరగట్లేదండి, ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారండి. మేము నష్టపోయామండి, మా తాడుబొట్లు తెగిపోయి మా పిల్లలు రోడ్లు పడి మేము ఇలాగైపోయాం. కానండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళే చేసుకుంటున్నారండి. ఇప్పుడైనా ఈ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆ సారాన్ని అరికట్టి మా నాలాంటి కుటుంబాలకి నాలాంటి బాధ వేరే వాళ్ళకి రాకోకుండా బాబు గారే ఏదైనా న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. మీ పిల్లల్ని ఈరోజు మీ పనికి పంపించాల్సిన అవసరం వచ్చేది కాదు. లేదండి, నా పిల్లలు అదే ఆయన ఉంటేనండి నా పిల్లల్ని ఏదో రకంగానండి కష్టపడో ఏదో రకంగా నా పిల్లల్ని ఆయన చదివించుకునేవాడండి. ఈ రోజు నాడు మా అమ్మ చదువుకుంటానన్నా కూడా నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నానండి. నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతుందండి, నేను పిల్లల్ని పెంచడం కూడా చాలా కష్టపడుతున్నాను. నేను ఎప్పుడు పనికి వెళ్ళలేదండి, ఆయన చనిపోయిన తర్వాత బయట పనులకి వెళ్ళి చేసుకోవాల్సి మటుకి మాకు మమ్మల్ని చాలా బాగా ఆదుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా ఆదుకుంటారని ఆయన నమ్మకంతో ఉంటున్నామండి. నాకు ఈ ఉంటాకి ఇల్లు కూడా లేదండి, ఆ బాబు గారు ఏదో చూపిస్తానని చెప్పినప్పుడు నాకు చెప్పారండి, నేను ఆ నమ్మకంతో ఉన్నాను. మరి ఏం చేస్తారో ఏమోనండి. బాబు గారు మీతో మాట్లాడారండి, బాబు గారు మాట్లాడారండి, మీకు వచ్చిన భయం లేదమ్మా, నీకు వచ్చిన భయం లేదు, నేనున్నాను, మీ కుటుంబానికి అండగా ఉన్నాను అని చెప్పి నీ పిల్లల్ని చదివిస్తానని కూడా అన్నారండి. నీ పిల్లలు నా పిల్లలని కాదండి, ఆ 27 కుటుంబాలు కూడా చిన్నపిల్లలు ఉన్నా పెద్దోళ్ళు ఉన్న కాలేజీ ఫీజులు ఏంటి అదేంటి ఆయన చదివిస్తానని చెప్పని అందరికీ హామీ ఇచ్చారండి. ఆయన గారి పేరేంటి? చీదిరాల పోసి అండి ఆయన పేరు. ఆయన వేయించుకొని 10 సంవత్సరాలు అవుతుందండి పచ్చబొట్టు. నాకు ఆ పచ్చబొట్టేనండి, ఇంక మీరు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదండి. కానీ ఆ జగన్ గారి మట్టికి మమ్మల్ని అసలు పరామర్శిస్తాం కాదు, కానీ ఆయన ప్రభుత్వంలో మాకు ఏమీ జరగలేదండి, ఏమీ కూడా రాలేదండి. మాకు ఉండటానికి ఇల్లు కూడా లేకోకుండా చేశారండి. మరి మేము అంత కక్ష ఏంటో కూడా మాకు తెలియదండి. అంటే మీరంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళ, లేకపోతే 27 మంది నార్మల్గా ఇండివిజువల్? మాకు పార్టీకి దీనికి అసలు సంబంధం లేదండి. మేము మామూలుగా కూలి పని చేసుకొని మేము బతికేటోళ్ళమండి, మాకు అసలు తెలియదండి. అలాంటి వాళ్ళని అసలు మాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే ఎక్కడో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన పార్టీ ఈ రకంగా ఆయన లేకపోయినా పదవిలో లేకపోయినా కూడా ఆయన వచ్చి ఆయనకి తోచిన సాయం మాకు చేశారండి. ఈయన పదవిలో ఉండుకోవడానికి కనీసం మమ్మల్ని పలకరించడానికి కూడా రాలేదండి. మాకు పలకరించడానికి రాకపోయినా మమ్మల్ని ఇంకా బ్లాక్మెయిల్ చేసి ఎక్కడికో తీసుకెళ్తాక చూశారు. అదండి, ఏదన్నా చెయ్యాలనుకుంటే ముందటి రోజు చేయొచ్చు కదండి, లేకపోతే 2 రోజులు ముందటి రోజు చేయొచ్చు కదా. ఆయన రేపు పొద్దుట వస్తారనగా ఈ రోజే ఎందుకు వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి తలుపు కొట్టి బ్లాక్మెయిల్ చేయాలండి? ఆయన ఏదో ఉద్దేశం ఉంది, వాళ్ళ వల్ల తప్పు ఉందండి, అందుకే ఈ రకంగా మమ్మల్ని ఇలా చేశారండి.